ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ రిలీజ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ పదవి కోసం 3 పార్టీల నుంచి ఆశావహులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని, విజయసాయి ఖాళీ చేసిన స్థానాన్ని తిరిగి ఆయనకే కట్టబెడతారన్న ప్రచారం జరిగింది. అసెంబ్లీలో బలాన్ని బట్టి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూటమికే దక్కటం ఖాయమైన తరుణంలో మరి ఆ అవకాశాన్ని దక్కించుకునేది ఎవరు? విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి? ఇంతకు కూటమిలో ఏ పార్టీ అవకాశం దక్కించుకోనుంది? వాచ్ ది స్టోరీ. ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మే 9న పోలింగ్ జరుగుతుంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలంతో ఈ స్థానం కూటమికే దక్కుతుంది. అయితే ఈ ఉప ఎన్నిక వేళ బీజేపీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతోంది. వైసీపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఏకగ్రీవంగానే ఎన్డీఏ ఈ సీటు గెలుచుకోనుంది. కాగా కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్థి ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టు విడుపులతో ఉంటామని, పార్లమెంటు అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు మొదటి నుంచి భావిస్తున్నారు. ఏపీలో పొత్తు పెట్టుకుని ఎక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేశారు. అంతేకాదు, గతంలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే తొలుత 3 పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా చివరకు జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. నాగబాబుకు దక్కాల్సిన అవకాశం బీజేపీ ఖాతాలో పడిందన్న వాదనలు ఉన్నాయి. అయితే విజయసాయి ఖాళీ చేసిన సీటు కోసం బీజేపీ తమకే కావాలని తీవ్ర ప్రయత్నం చేస్తోందట. అటు పొత్తుల్లో టికెట్లు త్యాగం చేసిన జనసేన, టీడీపీ నేతలు తమకే ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆ అవకాశం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వస్తుంది. వైసీపీ నుంచి 3 బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి 3 సీట్లలో 2 బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందిన సాయిరెడ్డి రాజీనామాతో అదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్థి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే విజయసాయిరెడ్డి సైతం బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. సాయిరెడ్డి బీజేపీలో చేరేందుకు టీడీపీ నుంచి అభ్యంతరం వస్తుండటంతో ఆయన చేరిక ప్రక్రియ ఆలస్యమైందంటున్నారు. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారికి సాయిరెడ్డికి ఛాన్స్ లేదనే అభిప్రాయం సైతం తెరపైకి వచ్చింది. నిజానికి సాయిరెడ్డి వైసీపీని వీడిన తర్వాత బీజేపీలో చేరే ప్రయత్నాలు చేసినా కూటమి పార్టీల ఆమోదంతోనే సాయిరెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని బీజేపీ పెద్దలు స్పష్టం చేసినట్టు ప్రచారం జరిగింది. పొలిటికల్ రీ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలో రాజకీయ ప్రత్యర్థులతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేసినట్టు ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. సాయిరెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించినా ఆ తర్వాత బీజేపీ నాయకులతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. వైసీపీకి ఎంపీ పదవి రాజీనామా చేసిన తర్వాత ఇక వ్యవసాయం చేసుకుంటారని సాయిరెడ్డి చెప్పినా తెరవెనుక ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. సాయిరెడ్డిని నేరుగా బీజేపీలో చేర్చుకుంటే గతంలో ఆయన చేసిన విమర్శలు, ఆరోపణలు తెరపైకి వస్తాయి. టీడీపీ, జనసేనలపై సాయిరెడ్డి గతంలో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో కూటమి పార్టీల సమ్మతితోనే సాయిరెడ్డిని చేర్చుకునేలా ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను సాయిరెడ్డితోనే బయట పెట్టించడం ద్వారా కూటమి పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ తరుణంలో సాయిరెడ్డి బీజేపీలో చేరతారా? అందుకు టీడీపీ, జనసేన ఒప్పుకుంటాయా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ సాయిరెడ్డి కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, జీవీఎల్ నరసింహరావు లాంటి వారి పేర్లను సైతం బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన కూడా తమకు ఈసారైనా రాజ్యసభ అవకాశం కల్పించాలని టీడీపీ, బీజేపీ పెద్దలతో గట్టిగానే ఒప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన విషయానికొస్తే పొత్తుల వలస చాలా మంది జనసేన నాయకులకు ఈ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. కేవలం 21 స్థానాల్లోనే జనసేన పోటీ చేసింది. రాష్ట్రం కోసం తన బలాని కంటే తక్కువ సీట్లు తీసుకుని పోటీ చేశారు. మొన్న నాగబాబుకు రాజ్యసభ వచ్చినట్లే వచ్చి చేజారిన పరిస్థితి.
అసెంబ్లీలో, ఏపీ మండలిలో, అలాగే లోక్సభలో జనసేనకు ప్రాతినిధ్యం ఉంది. ఇక రాజ్యసభలో కూడా తమకు ఛాన్స్ దక్కాలని జనసేన కోరుకుంటోంది. జనసేన నుంచి పలువురు కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. టికెట్ రాకపోతే కండువాలు మార్చేసే నేటి రాజకీయాల్లో ఇటు పవన్ కళ్యాణ్ను, అటు చంద్రబాబును నమ్ముకుని చాలా మంది నేతలు పొత్తులో తమకు పోటీ చేసే అవకాశం రాకపోయినా టీడీపీ, జనసేనల కోసం కష్టపడి పనిచేశారు. అటువంటి వారి కృషి వల్లే ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో నామినేటెడ్ పదవుల విషయంలో తమకని పెద్ద ఎత్తున పోటీ వాతావరణం నెలకొంటోంది. ఇక టీడీపీ విషయానికొస్తే చాలా మంది సీనియర్లు తమకే వస్తుందన్న ధీమాతో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒకవేళ ఈ స్థానాన్ని టీడీపీ గనుక దక్కించుకుంటే అవకాశం ఎవరికి ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. అయితే టీడీపీకి అవకాశం దక్కితే వంగవీటి రాధకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, గత 2 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. అంతేకాదు, చంద్రబాబు సైతం రాధకు ప్రాధాన్యత ఇస్తామని ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వంగవీటి రాధ ఆ ఎన్నికల్లోనూ 2024 ఎన్నికల్లోనూ టికెట్ ఆశించకుండా పనిచేశారు. వంగవీటి మోహన్ రంగ తనయుడిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉన్న వంగవీటి రాధకు పార్టీలకు, కులమతాలకు అతీతంగా అభిమానులున్నారు. కాపు సామాజిక వర్గం రాధను ఓన్ చేసుకుంది. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం చేసిన రాధ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడంలో తన వంతు పాత్ర పోషించారన్న వాదనలు సైతం ఉన్నాయి. దీంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో టీడీపీకి అవకాశం వస్తే వంగవీటి రాధకు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రింద రాధ చంద్రబాబును కలవడం కూడా ఇందుకు బలాన్ని చేకూర్చింది. కూటమి పార్టీలో ఎవరికి వారే రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నా ఆ అవకాశం ఏ పార్టీకి దక్కుతుందో, ఏ నాయకుడికి దక్కుతుందో తేలాల్సి ఉంది. బీజేపీ పంతం నెగ్గించుకుంటుందా, జనసేన రాజ్యసభలో బోని కొడుతుందా, లేదంటే టీడీపీయే ఎగరేసుకుపోతుందా అన్నది కాలమే తేల్చాలి.